హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నానండి. ఊతప్పాలు ఎలా చేయాలో చూపిస్తానండి. ఇవి నేను నైటే నానబెట్టేసానండి. ముందుగానే ఒక గ్లాస్ బియ్యానికి పావు గ్లాస్ అటుకులు వేసి ఒక 3 times వాష్ చేశానండి. తర్వాత ఇందులో ఒక గ్లాస్ పెరుగు, 3.5 గ్లాసులు నీళ్ళు పోసి నానబెట్టి ఉంచానండి. మార్నింగ్కి ఇలా అయ్యింది. అంటే ఈ మామూలు రైసే తీసుకున్నాయండి. సోనా మైసూర్ రైస్ డైలీ వాడేదే. మామూలు రైస్ తీసుకున్న ఒక గ్లాసు, పావు గ్లాసు ఈ అటుకులు తీసుకున్నానండి. ఏ గ్లాస్తో అయితే మెజర్ చేశానో అదే గ్లాస్తో ఒక గ్లాస్ పెరుగు, 3.5 గ్లాసులు వాటర్ పోసాను. పోస్తే ఇలా నానిందండి. దీన్ని ఇప్పుడు గ్రైండర్లో పిండి రుబ్బుకుంటా. దీన్ని గ్రైండర్ లేకపోయినా మిక్సీలో అయినా పట్టుకోవచ్చండి. నేను కొంచెం ఎక్కువ మా ఫ్యామిలీకి ఎక్కువ ఉన్నాను కాబట్టి ఎక్కువగా రుబ్బుతాను కాబట్టి నేను గ్రైండర్లోనే వేసుకుంటాను. లేకుంటే మిక్సీలో కూడా పట్టుకోవచ్చు. మిక్సీలో కూడా రైస్ నానపోతుంది, అయితే నానబెట్టుకుంటాను, నలిగిపోతాయి. ఈ మజ్జిగను కూడా నేను దీనిలో పోసేస్తున్నా, మజ్జిగతో పాటు. నలుగుతుందండి. ఈలోపు ఊతప్పాల్లో కాంబినేషన్గా టమాటా పచ్చడి చేస్తుందండి. అది ఎలా చేస్తామో చూస్తాం. ముందుగానే స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఉంచుకోండి. దీనిలో కొంచెం ఆయిల్. ఊతప్పాలకి టమాటా పచ్చడి కానీ అల్లం చట్నీ కానీ బాగుంటుందండి. ఇవి రెండింటితో దేంతో తింటా చాలా బాగుంటుందండి. పల్లి పచ్చడి కూడా బాగానే ఉంటుంది, కానీ వీటితో ఇంకా బాగుంటుంది. ఆయిల్ వేడెక్కుతుంది. పచ్చడికి పచ్చిమిరపకాయలు మాకు ఎంత కారం తింటామో దాన్ని బట్టి నేను తీసుకున్నాయండి. మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి మీరు పచ్చిమిరపకాయలు తీసుకోవచ్చు. కానీ వేయండి, ఇందులో నేను టమాటాలు వేసుకుంటున్నా. ముందే వాష్ చేసి పెట్టుకున్నాయండి. కొంచెం చింతపండు, ఒక 4 పిక్కలు చింతపండు తీసుకుంటున్నా. ఇది వేగుతూ ఉంటుందండి. ఈలోపు పిండి కూడా అయిపోతుంది. పిండి నలిగిపోయిందండి. నేను దీన్ని వేరే గిన్నెలోకి తీసేసుకుంటున్నా. పిండి నలిగిపోయిందండి. ఇది దోశల పిండి అంత పలుచగా ఉండాలండి. ఇలా ఒకవేళ మీరు వేసుకున్న మజ్జిగ సరిపోకపోతే మధ్యలో నీళ్లు పోసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. నీళ్ళు మామూలు వాటర్ కూడా పోసుకొని కలుపుకోవచ్చు. నలిగిన పిండిలో ఒక పావు స్పూను వంట సోడా అండి, సరిపడా ఉప్పు, సాల్ట్, అలాగే వంట సోడా వేసుకున్నా కదండి. ఇది కొంచెం బాగా కలిపి
ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. ఈలోపు మనకి టమాటా పచ్చడికి వేసాను కదండి, అది కూడా అయిపోతుంది. అవి కూడా వేగిపోయినాయి టమాటాలు. ఇది ఒక 10 నిమిషాలు పక్కన ఉంచండి. టమాటాలు కూడా మగ్గిపోయినాయండి. ఇదిగోండి ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఇది వేడి తగ్గిన తర్వాత మిక్సీ పట్టండి. టమాటా వేడి తగ్గిందండి, మిక్సీ జార్లోకి తీసుకుంటున్నా. అయితే ముందుగానే దీనిలోనే టమాటాలు వేయించేటప్పుడు పచ్చిమిరపకాయలు, టమాటాలు, చింతపండు కలిపి వేయించుకున్నాం కదండి. మిక్సీ పట్టే ముందు ఒక 7 వెల్లుల్లి రెమ్మలు వేసుకుంటున్నాయండి. 1 స్పూన్ జీలకర్ర, తగినంత సాల్ట్ అండి. చట్నీకి ఎంత సాల్ట్ పడుతుందో అంత వేసుకోండి మీ టేస్ట్ని బట్టి. టమాటాలు మిక్సీ పట్టానండి. ఇందులో వాటర్ ఏం పోయలేదండి, పోయకుండానే ఇంత మెత్తగా అయ్యింది. ఈ టమాటా పచ్చడికి కొంచెం తాలింపు పెడుతున్నాయండి. కొంచెం ఆయిల్, తాలింపుకి ఎండుమిరపకాయలు, జీలకర్ర, కొన్ని ఆవాలు, కడిగి పెట్టుకున్న కరివేపాకండి. ఆయిల్ వేడెక్కింది, ఆవాలు వేసుకుంటున్నా. కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, తాలింపు వేగిపోయిందండి. పచ్చడికి ఇప్పుడు తాలింపు పచ్చడి అయిపోయిందండి. ఇప్పుడు ఊతప్పాలు చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టి ఉంచుకున్నాండి. ఊతప్పాలకి కొంచెం ఆయిల్ అండి, 1 స్పూన్ అంతే ఆయిల్ వేసి మొత్తం ఈ కళాయి అంతా స్ప్రెడ్ చేయాలండి. ఇలా ఈ ఊతప్పాలకి పిండి ఇలా దోసల పిండిలానే పల్చగా కలుపుకొని ఉంచుకోవాలండి. ఆయిల్ వేడెక్కింది. అయితే ఇది నేను ముందే మీ గ్రైండర్ అయిపోయిన తర్వాత పిండి రుబ్బుకున్న తర్వాత దీంట్లోనే సాల్ట్ అలాగే వంట సోడా కలిపి ఉంచుకున్నా కదండి, ఇందులో వేసేస్తున్నా. ఆయిల్ మరిగింది. ఇలా 1.5 గరిట దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, సన్నగా తురుముకున్న క్యారెట్, జీలకర్ర, పచ్చిమిర్చి రౌండ్గా కట్ చేసి పెట్టుకునండి కొంచెం యాడ్ చేసుకుందాం. కొన్ని ఆనియన్స్, కొంచెం ఒక 2, 3, 4, కొంచెం క్యారెట్ తురుము ఈ పైన ఇలా వేసుకొని కొంచెం జీలకర్ర. దీన్ని సిమ్లోనే కాలాలండి. ఊతప్పం మూత పెట్టి ఉంచేస్తుంది అండి. ఇప్పుడు రెండో వైపు తిప్పి రెండో వైపు కూడా ఒక 1 మినిట్ కాల్చుకుందాం. దీన్ని రెండో వైపు కూడా కాలిపోయిందండి. ఇది వేరే ప్లేట్లో తీసి ఇది కూడా అయిపోయిందండి. ఊతప్పాలు రెడీ అయిపోయినాయండి. దానికి కాంబినేషన్గా చేసుకున్న టమాటా పచ్చడి. సో ఊతప్పాలు రెడీ అండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.